ఇంకా మొదలెడదామా? నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తి దాకా కోపం వస్తుంది. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? జాగ్రత్తగా ఈ రాజకీయానికి సనాతన ధర్మం పేరుతో చాలా అన్యాయాలు. సనాతన ధర్మం అది ఇది బొంగు భోషణ ఇగో నేను హిందువునే, వెళ్ళి మనసు బాగోలేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అక్షంతలు తీసుకుంటాం, జల్లుకుంటాం, తీర్థం పుచ్చుకుంటాం, గుండెలు వేస్తాం, ప్రసాదం తినేసి ప్రశాంతంగా మంత్రం యంత్రం చదువుకొని వస్తాం. అంతేగాని కొట్టుకు సాగు మేము. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి గుడికి వెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా? ఇది నా ఒక్కరి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? నా లెక్కలో పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడంటే గాడికి ఎక్కువ మనిషి తక్కువ, మనిషి తక్కువ గాడికి ఎక్కువ. పవన్ కళ్యాణ్ పవర్ అంతే.